ఎస్. నా పేరు చంద్రశేఖర్ దూలిపూడి, హైదరాబాద్ నుంచి అండి. దాదాపుగా 16 సంవత్సరాల క్రితం మరి ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. దీనిలోకి రాకముందు నేను వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్నాను. మరి అక్కడ అందరికీ తెలిసిందే, మనం దీనిలోకి రాకముందు ఉన్నది భక్తి యోగంలో. దాదాపుగా నేను 6th క్లాస్ చదివేటప్పుడే నాకు ఆ మార్గంలోకి ప్రయాణం చేయడానికి అవకాశం దొరికింది. అది మా నాన్నగారి స్నేహితుడు ఆయన ఒక జడ్జి గారి ద్వారా మేము శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చెంతకి వెళ్ళటం జరిగింది. మరి వారు మైసూరుగా ప్రధాన కేంద్రంగా అక్కడ ఉంటూ అక్కడి నుంచి అనేక దత్త దేవాలయాల్ని వారు నిర్మించుకుంటూ ఆ ఇదిలో ఉన్నారు. దత్త పరంపరకి సంబంధించిన జ్ఞానం అది. మరి ఆ క్రమంలోనే మనకి ఇక్కడ హైదరాబాద్లో మాకు ఆ టైంలో జాయిన్ చేసే ఇక్కడ విస్తరింపజేసేటప్పుడు ఆ బాధ్యత మరి మాకు రావడం జరిగింది. అంటే మా ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు ఆ దేవాలయాల నిర్మాణము, గురు నిలయము, ఇలా అక్కడ నిర్మించే కార్యక్రమాలన్నీ కూడా వారికి అవకాశం రావటంతో మేము అలా ఆ మార్గంలోకి వెళ్ళటం, మరి అక్కడి నుంచి మరి ఇంకా తెలిసిందే మనకి భక్తి యోగంలో ఉన్నప్పుడు ఎలా ఉంటామనేది. మరి ఆ పూజలు అవన్నీ కూడా ఆ క్రమంలోనే ఒక మిత్రుడి ద్వారా, అంటే మా ఫాదర్ మిత్రుడి ద్వారా ఒక అద్భుతమైన శివలింగం ఆయనకి చేరింది. ఆ శివలింగం మా ఇంట్లోకి రావటం, దానికి మామూలుగా వారాంతరాల్లో చేసే ఆ శుక్ర శనివారాల్లో అమ్మ పూజ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక సర్పం ఇంట్లోకి రావడం జరిగింది. ఆ దేవుడి పటం దగ్గరికే రావడం జరిగింది, ఆ శివలింగం దగ్గరికి. తర్వాత అది ఏదో చేశారు, అయిపోయింది. దాన్ని అడిగినప్పుడు వేరే వాళ్ళని, శివలింగం ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు దాన్ని పూజ చేయాలి, లేకపోతే దానికి అభిషేకం జరగాలి, దానికి నైవేద్యం పెట్టాలి, ఆ తర్వాతే మన కార్యక్రమాలను చేసుకోవాలి అని చెప్పేసి. మరి ఆ క్రమంలో కొద్ది రోజులు మా ఫాదర్ చేయటం, దాన్ని తర్వాత నాకు హ్యాండ్ ఓవర్ చేయటం. మరి అప్పటి నుంచి అంటే దాదాపుగా నా చిన్నతనం నుంచే మరి నేను తెలియకుండానే మరి ఆ తత్వానికి దగ్గర అవటం, ఆ శివతత్వానికి. ఉదయం ప్రతిరోజు నువ్వు ఎప్పుడైనా లేగు, నువ్వు ఎలా టైం అడ్జస్ట్ చేసుకుంటావో నాకు తెలియదు, కానీ ఇంట్లో నీ పూజని పూర్తి చేసుకునే వెళ్ళు అని చెప్పేసి ఒక ఆజ్ఞ అనుకోండి. ఇంకా అది మా ఫాదర్ దగ్గర నుంచి. మా ఫాదరు ఇంకా ఒకసారి చెప్పారంటే ఇంకా అది అలాగే ఉంటుంది. ఇంకా దానికి తగినట్టుగా టైం సెట్ చేసుకోవటము, చేయటము. మరి అప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఆ పూజలు. ఇక తర్వాత కాలానుగుణంగా మరి ఎన్నో మార్పులు, ఇంకా ఇదిలో ఇంకా నాకు ఊహ తెలిసిన, అంటే నేను కొంచెం ఆ స్థితిలోంచి అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ పూజల్లో ఇంకా విపరీతంగా అన్నమాట. ఇంకా మాకు అంటే వారసత్వంగా మా తాతల దగ్గర నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ బ్రాహ్మిన్స్, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా ఏదున్నా కానీ వాళ్ళే చేసేవాళ్ళు. అలా నా తరం వచ్చేసరికి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారితో నాకు పరిచయం, వారితో కలిసి అనేక రకాల పరిశోధనలు వారు చేస్తున్న దాంట్లో నేను పాలు పంచుకోవటం, జ్యోతిష్యం మీద కానీ వాస్తు మీద కానీ, ఈ పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి పెట్టే ఆ లగ్నాలకి, ఇలా ప్రతి దాని మీద మేము రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు వారు. దాంట్లో నాకు ఒక అవకాశం ఇచ్చేవారు. నేను అప్పటికే వ్యాపారంలోకి వచ్చేసాను. ఇంకా వ్యాపారంలోకి వచ్చేసరికి వారితో ఇలా కనెక్టివిటీ అయిన తర్వాత వారు చెప్పేవాళ్ళు, ఈ పుస్తకం నాకు కావాలి, నువ్వు ఎక్కడైనా సంపాదించు అని చెప్పి.
ఒక శాస్త్రానికి సంబంధించింది. ఆ పుస్తకం తీసుకొచ్చినాక వారు చదివి దాంతో డిస్కషన్ చేసేవాళ్ళం అనమాట. అవకాశం దొరికినప్పుడల్లా నైట్స్ కూర్చొని దాని మీద డిస్కషన్స్ చేయటం. పర్టికులర్గా మా ఇళ్లలో ఏదైనా శుభకార్యం ఉంటే వాటి మీద ఎలా దీనికి లగ్నం పెట్టాలి అనే ఇట్లాంటి విషయాలన్నిటినీ అక్కడ ఆ వాస్తు ఎలా ఉండాలి ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోనూ అక్కడ చేయటం. అలాగే ఈయన ఇంకా ఏదైనా ఈ పూజ చేయి, నువ్వు ఈ మంత్రాన్ని చెయ్యి అని చెప్పంటే అలా ఇంకా ప్రయాణం అలా వారితో పాటు మొదలైంది. ఇంకా నా ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా ఎక్కువగా. అంతా కలిపి తిప్పి కొడితే నాకు 20 సంవత్సరాలు కూడా లేవు అప్పటికి. కానీ ఒక రకమైన మా బంధువుల్లో ఎలా అంటే ఈడు బ్రాహ్మణు అనే పేరు వచ్చేసింది. నేను నాన్ వెజ్ తినేవాడిని, కానీ ఈ పూజలు ఇవి చూసేసరికి, ఎందుకంటే నా పూజలు స్టార్ట్ అయ్యేసరికి తెల్లవారుజామున 2 గంటలకు నా పూజలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే వారితో కలిసి మేము చేసే ప్రయాణంలో వారు ఏ మంత్రం చెప్తే ఆ మంత్రాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మంత్రాలని ఇంకోటి చెప్పేసరికి దీనికి దానికి టైం సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకునేసరికి సుమారుగా ఒక 4 గంటల సమయం పట్టేది నా పూజలకి. అంటే 2 గంటలకు లేస్తే కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేకముందు 6 గంటలకల్లా నా పూజలు అయిపోవాలి. 6-6:30 కల్లా క్లోజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే అంత మళ్ళీ డిస్టర్బెన్స్ రాకూడదు అనమాట నా పూజకి. ఆ తపనతోటి 2 గంటలకు లేచేవాడు నేను. లేచి మరి అక్కడి నుంచి నా ప్రయాణం మొదలు పెడితే దాదాపు ఒక 4-4:30 గంటలు విపరీతంగా పూజలు చేసేవాడిని. కానీ అప్పట్లో నాన్ వెజ్ తినకూడదు ఇవి అనేది తెలియదు కాబట్టి ఆల్మోస్ట్గా వారానికి 5 రోజులు నాన్ వెజ్ తినేవాడిని. అంటే ఇక్కడ చేసిన పూజ ఇది అక్కడ దానికి బ్యాలెన్స్ సరిపోయింది అనిపించిన తర్వాత, అంటే ధ్యానంలోకి వచ్చినాక అది అర్థమైంది. ఆ క్రమంలోనే మరి 2000 ఆల్మోస్ట్ 2 దగ్గర నుంచి మా సిస్టరు ఇంకా నువ్వు ధ్యానం నేర్చుకో అని చెప్పేసి వెనకాల పట్టడం జరిగింది. అప్పటికే నేను 92 ఆ టైంలోనే సుమారుగా 92 అనుకుంటా, గుర్తులేదు, గణపతి సచ్చిదానంద జీవిత చరిత్ర చదవటం జరిగింది. వారి యొక్క జీవిత చరిత్రని అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా బుక్ దొరికితే మాత్రం మీరు వదిలిపెట్టద్దు. ఆ బుక్ చదవటం జరిగింది ఫస్ట్ టైం. అంటే అది కూడా ఎలా చదవటం అంటే, నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మనకు పేపర్ చదవద్దు, టీవీలు చూడొద్దు అని చెప్పి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏం చేయాలంటే భక్తి యోగానికి ఎట్లాంటి ఏదన్నా రిలేటెడ్గా ఉన్న వాటిని చెయ్యొచ్చు అన్నప్పుడు ఆ బుక్ మా ఇంట్లో ఉండటం, అప్పుడే మేము కొత్తగా రిలీజ్ అయింది ఆశ్రమంలో. మొదటగా స్వామీజీ దగ్గర నుంచి మైసూరు వెళ్ళినప్పుడు వారు ఇవ్వటము ఆ బుక్ మాకు. ఆ బుక్ తీసుకుని అది ఇంట్లో ఉండటంతో ఆ బుక్ నేను చదవటం మొదలు. కొద్దిగా ఫస్ట్లో స్టార్టింగ్ బోర్ అనిపించింది, కానీ ఒక 50-100 పేజెస్ చదివేసరికి అసలు వదిలిపెట్టబుద్ధి కాలేదు. అప్పటికి నాకు కొద్దిగా సీరియల్స్ పిచ్చి ఉండేది, టీవీలో వచ్చే సీరియల్స్ పిచ్చి ఉండేది. ఆ పిచ్చల్లా ఇక్కడికి కన్వర్ట్ అయింది అనమాట. ఆ బుక్ని వదిలిపెట్టకుండా దాంట్లో అసలు ఇంకా ఏం జరగబోతుంది అనేది తపనతోటి చదివాను నేను ఆ పుస్తకాన్ని ఫస్ట్ టైం చదివినప్పుడు. దాదాపు ఒక 1000 పేజీలు ఉంటుంది ఆ పుస్తకం. ఎంతో అద్భుతంగా అనిపించింది ఫస్ట్ టైం చదివినప్పుడు. కానీ ఒక భావన, ఇంకా అది ఒక చదువుతున్నప్పుడు ఎనర్జీస్ కూడా అలాగే ఉండేవి. కానీ అది ఒక ఎనర్జీ అని లేకపోతే ఇంకోటి అని కూడా తెలియదు అది. మళ్ళీ తర్వాత నేను రెండోసారి 2000 ఇయర్లోనూ 2001లోనూ నేను చదవటం జరిగింది మళ్ళీ సెకండ్ టైం. ఎందుకో చదవాలనిపించి మళ్ళీ చదువుతున్నప్పుడు ఒక భావన వచ్చింది నాలో. వీరు గురువుని మనం శిష్యులము, అంటే గురుస్థానం కోసం మనకి నేర్పించడానికి వారు జన్మ తీసుకున్నారు. మనం శిష్యులుగానే ఉంటాము, వారు గురువులుగానే ఉంటారు. కారణ జన్మలుగా వీరు జన్మించారు అనే ఒక భావన అక్కడ కలిగింది. అది ఎందుకో మరి తెలియదు, కొంచెం ఎక్కువగానే దాని గురించి ఆలోచించడం జరిగింది. నేను ఆలోచించినప్పుడు
ఇంకా అక్కడతోటి క్లోజ్ చేసేసాను, నేను పెద్దగా పట్టించుకోలేదు. అది ఆ భావన వచ్చింది, 1-2 రోజులు కలిగింది. ఇంకా ఆ బుక్ చదవటం కంప్లీట్ చేసేసి వదిలేసిన తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత, అప్పట్లో ఎలా ఉండేదంటే ఎవ్రీ సండే ఆశ్రమానికి వెళ్ళటం అలవాటు. మనకి ధ్యానం క్లాసులు ఎలా జరుగుతుండే అప్పుడు ఎవ్రీ సండే హోమాలు, భజనలు అవన్నీ ఆశ్రమం జరిగాయి. ఆ సండే రోజు 6 to 9 అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం ఎక్కువగా. అప్పుడున్న వాళ్ళతో కలిసి భజనలో కానీ, హోమంలో కానీ, అంటే ఆ వారం ఏది డిసైడ్ అయితే అది చేసేవాళ్ళం. ఆ క్రమంలో చాలా బాగా అనిపించేది. అసలు అక్కడ ఉన్నంతసేపు ఎంతో అద్భుతంగా అనిపించేది. ఒక 2-3 రోజుల తర్వాత ఒక క్వశ్చన్ వచ్చేది. నువ్వు వెళ్తున్న దారి ఇది కాదు, నీ దారి సరిచూసుకో అని చెప్పి. నాకు అర్థమయ్యేది కాదు. నేను వెహికల్ మీద వెళ్తూ ఉంటాం, సడన్గా ఈ ప్రశ్న వస్తూ ఉండేది. అది ఇన్నర్ వాయిస్ అని లేకపోతే ఇంకోటి అని కూడా అంత అవగాహన లేదు. కానీ గమనించుకుంటే నాదో పక్కన ఎవడూ లేడు, నాతో ఎవరు ప్రయాణం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది అనేది 1-2 సార్లు గమనిస్తే నాకు అర్థమైంది, నా లోపల నుంచి వస్తుంది అనేది. కానీ అది అర్థం కాలేదు. ఇదేంటి, నేను వెళ్ళాలనుకున్న జర్నీ ఇదే కదా, నా డెస్టినేషన్ ఇదే కదా, నేను ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నాను, ఇది కాదంటది ఏంటి, నేను వెళ్ళే రూట్ ఇదే కదా ప్రతిరోజు, ఇది కాదంటది ఏంటి అని చెప్పేసి దాదాపుగా ఆ ప్రశ్న ఒక 2 సంవత్సరాల పాటు నాలో అంతర్మాదనం కలిగింది. అది ఎప్పుడు ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఈ ప్రశ్న వస్తూనే ఉండేది. అది రాత్రి లేదు, పగలు లేదు. ఆ సండేస్ అయిపోయిన తర్వాత, మండే, ట్యూస్డే అయిపోయిన తర్వాత, బుధవారం నుంచి మళ్ళీ సాటర్డే లోపల ఈ ప్రశ్న వస్తూనే ఉండేది నాకు. ఈ ప్రశ్న దాదాపుగా ఒక 12 సంవత్సరాలు నేను ఫీల్ అయ్యాను తెలియకుండానే. కానీ దాని యొక్క అర్థము అవన్నీ తెలుసుకునే జ్ఞానము, ఎందుకంటే మాకు ఎవరైతే ఈ శాస్త్రాల మీద మేము చర్చించాం వారితో చెప్పినా కానీ వారు కూడా ఏం చెప్పలేకపోయారు దానికి సమాధానం. అప్పుడు అనిపించింది అనమాట. ఇంకా ఎప్పుడైతే మా సిస్టరు నువ్వు ధ్యానం నేర్చుకో అంటే పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏదో ఇక బలవంతంగా అన్నట్టుగా ధ్యానము అన్న పదం ఎక్కడ కనిపిస్తుంది, అసలు ఎవరు నేర్పిస్తారు, ఎలా చేయాలి, ఇవన్నీ ఏం తెలియదు అసలు. అప్పుడు విపశ్యనాకి, బ్రహ్మకుమారిస్కి, రామకృష్ణ మిషను, ఇలా ఎక్కడ భిక్షమయ్య గురువు, ఇలా డిఫరెంట్ సొసైటీస్కి వెళ్ళటం జరిగింది. ఇంకా కొన్ని కోర్సులో పేపర్లో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, పర్సనాలిటీ డెవలప్మెంట్ తో పాటు ధ్యానం నేర్పించబడను అని చెప్పేసి. ధ్యానం నేర్పించబడను అన్న ఒక పదం చూసి, అవి ఫీజు, అవి ఫ్రీగా నేర్పించరు, దాంట్లో కూడా జాయిన్ అవ్వటం జరిగింది, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో కూడా. కానీ వారు చెప్పేది ఎలా ఉందంటే, ఆ కొద్ది రోజులు అంటే ఒక 2 నెలలు 3 నెలలు దాని ఎఫెక్ట్ ఉండేది, దాని తర్వాత మళ్ళీ మామూలు అయిపోయేది. ఏంటి ఇలా జరుగుతుంది, మనం వెళ్తున్నది కరెక్టేనా కాదా అని అనిపించేది. కానీ అంత సీరియస్నెస్ తీసుకోలేదు. ఇంకా ఎక్కడికక్కడ 1 month కోర్సో 2 months అట్లా వెళ్ళటం మానేయటం. ఎందుకంటే అది నాకు అంతగా అనిపించలేదు, ఇంకా ఇది కాదేమో అనిపించేది. అంటే దాని ఎనర్జీస్ అంతవరకే ఉండే, ఆ యొక్క తెలుసుకున్న జ్ఞానం యొక్క ఇది, వాళ్ళు చెప్పినది ఒక 2 నెలలు 3 నెలలు ఎఫెక్ట్ ఉండేది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోయేది. ఆ క్రమంలో 2004లో మనకి ఇక్కడ హైదరాబాద్లో ధ్యానమాచక్రం జరిగింది. వెళ్ళాను, కానీ అప్పుడు కూడా పెద్దగా నేను సీరియస్నెస్ తీసుకోలేదు. ఏదో చెప్తున్నారు, ధ్యానం ఏదో చేపిస్తున్నారు, కానీ అది కూడా ఇంకా నాకు ఆ టేస్ట్ సరిపోలేదు అక్కడ ఎందుకో. ఇంకా సరే అని చెప్పేసి అక్కడికి ఆ ధ్యానమాచక్రంతో వదిలేయటం జరిగింది. ఎందుకంటే డిఫరెంట్ సొసైటీస్లో తిరుగుతున్నా అప్పటికి. ఇంకా నేను ఒక కోర్సు లాగా వాళ్ళు 1 నెల రోజులు రమ్మంటే 1 నెల రోజులు,
అట్లా 2 మంత్స్ అండ్ 2 మంత్స్ ఇట్లా కోర్సులాగా చేస్తున్నా. ఆ క్రమంలోనే 2005లో మళ్ళీ ఇక్కడ మాకు సీనియర్ మాస్టర్ అక్రాజ్ మధుమోహన్ గారు అని చెప్పేసి బ్యాంక్ ఎంప్లాయీ అయిన బ్యాంక్ మేనేజర్, వారు మేముండే ఏరియాలో హైదరాబాద్ వనస్థలిపురం ఏరియాలో ఒక 9 వీక్స్ ధ్యాన శిక్షణ కార్యక్రమం అని చెప్పేసి పెట్టడం జరిగింది. నిజానికి ఆ కార్యక్రమం కూడా అదే అనుకోకుండా నాకు దొరికింది. నిజంగా ఆ రోజు లోపలికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. ఏంటి అంటే ఇంకా టైం ఉందండి, గురువుగారు వస్తారు అన్నారు. తీరా చూస్తే అక్కడ ఏదో చీకటిగానే ఉంది అంతా. సరే అని మళ్ళీ వెళ్ళి ఒక గంట తర్వాత మళ్ళీ వస్తే ఒక 400-500 మంది గ్యాదర్ అయి ఉన్నారు. ఆ స్టేజ్ మీద పెద్ద లైటింగ్ లేదు. అక్కడ పత్రి సారు అండ్ న్యూటను, లక్ష్మీ న్యూటను, ఇంకొక ఫారినర్ యుఎస్ నుంచి వచ్చారు. వారు అనుభవం చెప్తున్నారు. అక్కడ డాల్ఫిన్స్ తోటి వారు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి. డాల్ఫిన్స్తో మాట్లాడటం ఏమిటి అని చెప్పి నాకు అక్కడ క్వశ్చన్ వచ్చింది వారు చెప్తున్నప్పుడు. ఇలా కూడా ఉంటాయా అంటే జంతువులతో మాట్లాడటం ఏంటి అని చెప్పి. ఎప్పుడో మన పురాణాల్లో ఉండేది, రాముడి కాలంలో జంతువులు కూడా మాట్లాడేవి, వాటికి కూడా మాట్లాడే ఇది ఉంది. కానీ రాముడి శాపం వలన అప్పటి నుంచి జంతువులు మాట్లాడట్లేదు అనేది ఒక మనం పురాణాల్లో ఉంది. కానీ ఇక్కడ వీరు చెప్పిన తర్వాత డాల్ఫిన్స్తో మాట్లాడటం ఏంటి అని చెప్పేసి అనిపించింది. ఇదేదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ చీకట్లోనే పత్రిసారు మెడిటేషన్ చేయించడం జరిగింది దాదాపు ఒక 1 అవర్. ఆ 1 అవర్ తర్వాత ఇంకా అక్కడ ఏం కలవటానికి చేయటానికి ఏం లేదు. ఇంకా అక్కడ ఎవరి దారినారు వెళ్ళిపోతున్నారు. సరే, వాళ్ళు ఇచ్చిన పాంప్లెంట్ని చూస్తే అప్పటికి నేను యోగా అండ్ వాకింగ్ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాను. మాకు అందుబాటులో ఈ ఏదైతే 9 వీక్స్ అన్న కార్యక్రమం ఉందో మాకు దగ్గరలోనే ఒక స్కూల్లో పెట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వారం 9 వీక్స్ అనమాట. ఫస్ట్ వీక్ వెళ్ళటం జరిగింది. సరే చూద్దాం దీని సంగతి ఏంటో అసలు అని చెప్పేసి అక్కడికి వెళ్తే స్కూల్లో పెట్టారు. గవర్నమెంట్ స్కూల్ అది. మార్నింగ్ 5 to 6:30. వీళ్ళు ధ్యానం చెప్పి ధ్యానం అనుభవాలు చెప్పేసరికి ఇక్కడ నాకు ధ్యానమే కుదిరేది కాదు. ఎంత ప్రయత్నం చేసినా అసలు ధ్యానం కూర్చోవడానికి నాకు, ఎందుకంటే నాకు ఒక బ్యాడ్ క్వాలిటీ, కింద కూర్చోలేను నేను. ఒక 10 నిమిషాలు కూడా కింద కూర్చోలేను. అక్కడ సౌకర్యం లేదు కూర్చోటానికి. ఇంకా నా పక్కన కూర్చున్న ఆయనేమో రకరకాల అనుభవాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన సీనియర్ ఏమో దీంట్లో ఎప్పటి నుంచో చెప్తున్నాడేమో అని చెప్పేసి ఒక రోజు 2-3 రోజుల తర్వాత అడిగా, స్వామి మీరు ఎప్పటి నుంచో వస్తున్నారు, మేము ఎలా ఉంది ఏంటి అసలు మీరు ఎలా చేస్తున్నారు, మరి రోజుకొకటి ఏదో చెప్తున్నారు మీరు, నాకు ఆలుగా అనిపించారు, నాకు ఇలా అయింది అని చెప్పి. ఏం లేదండి నేను మొన్నే స్టార్ట్ చేశాను అని చెప్పి. తీరా చూస్తే మీ ఇద్దరం ఒకటే రోజు వచ్చామనేది అర్థమైంది. మరి మొన్నే వచ్చామంటున్నారు, ఇక్కడ క్లాస్లో వచ్చిన మాస్టర్ చూస్తేనేమో రకరకాల అనుభవాలు చెప్తున్నారో, ఇక్కడ చూస్తేనేమో ధ్యానమే కుదరట్లేదు అని చెప్పేసి ఏం అర్థం కాలేదు అసలు. అంటే ఇది కూడా అటువంటిదే అయి ఉంటుందిలే, ఎందుకు మన టైం వేస్ట్ చేసుకుందాం అనుకుని ఇంకా సరే ఈ వారం చూద్దాంలే తర్వాత ఆలోచిద్దామని చెప్పి అనుకున్న టైంలో ఒక మాస్టర్ కలిశారు. క్లాస్ చెప్పడానికి వచ్చిన ఆయన్ని అడిగా, మీరు అసలు ఎప్పుడు ధ్యానం చేస్తారు, ఏ టైంలో చేస్తారు అని చెప్పేసి క్లాస్ అయిపోయిన తర్వాత అడిగా నేను. రాత్రి 12 గంటల తర్వాత ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి కూర్చుంటాము మేము అన్నాడు. ఓహో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ టైం నాకు అక్కడ అనిపించింది. మనం చేసే పూజలు, అంటే నేను చేసే పూజలు కూడా అదే సమయం కాబట్టి నాకు అక్కడ ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. సరే ఆ వారానికి నేను అది కంప్లీట్ చేసి నెక్స్ట్ వీక్ ఉదయం 2 గంటల నుంచి యథావిధిగా నా పూజ చేసుకుంటూ 1 గంట తగ్గించుకుంటా వచ్చా పూజని. నేను చేసే పూజల్ని తగ్గించుకుంటా వచ్చి ధ్యానానికి అక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చా. 1 గంట సేపు ఆ సమయంలో ధ్యానం చేయాలి అని చెప్పి అక్కడ 1 గంట ధ్యానం చేయటం.
క్లాస్కి రాగానే ఇక్కడ వీరు ఒక క్లాస్లో ఒక అరగంట ధ్యానం చేయించేవాళ్ళు. మొత్తానికి ఒక గంటన్నర అయ్యేది. ఓకే, బాగుంది, ఇదేదో అనిపించింది. అట్లా ఒక 2-3 వారాలు అయ్యేసరికి థర్డ్ వీక్లో ఒక పాప వచ్చింది. మేబీ అప్పుడు వారు 7th or 8th క్లాస్ ఏదో చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పిన అనుభవము విన్న తర్వాత ఫస్ట్ టైం నాకు అనిపించింది, అరే ఇంతమందికి ఈ చిన్నపిల్లలకి ఇలాంటి అనుభవాలు వస్తున్నాయి, ఇది నిజమేనా అసలు, ఇందులో ఇంత ఉందా అసలు అని చెప్పి ఫస్ట్ టైం అనిపించింది. ఇంకా నేను ఎప్పుడైతే ఆ అనుభవాన్ని విన్నానో నేను అప్పుడు సీరియస్గా వాళ్ళని ఎవరైతే క్లాస్ కండక్ట్ చేస్తున్నారో వారిని అడిగా, మరి ఒక డ్రెస్ కోడ్ అని లేకపోతే ఒక శుద్ధి అని ఇట్లా మనం పూజ చేసినప్పుడు ఎలా అయితే నియమ నిష్టలు ఉంటాయో అసలు దీంట్లో ఏమున్నాయి ధ్యానం చేయటానికి అని చెప్పేసి, ఏమీ అవసరం లేదండి, మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడ చెయ్యొచ్చు, దీనికి ఎటువంటి నియమాలు లేవు అని మొట్టమొదటిసారి ఆ రోజున తెలుసుకున్నాను నేను. ఇంకా తెలుసుకున్నదే తడవుగా ఆ మరుసటి రోజు నుంచే ఇమీడియట్గా ఉదయం ఎట్లాగో అలవాటు ఉంది కాబట్టి ఒక 2 గంటలు చేద్దాం దీన్ని అని చెప్పేసి ఒక 2 గంటలు చేయటం మొదలుపెట్టాను. 2 గంటల ధ్యానం ఆ రోజు నుంచి ప్రారంభించి తెల్లవారుజామున చాలా అద్భుతంగా అనిపించేది. ఆ జరుగుతున్న సమయంలోనే పౌర్ణం ధ్యానం రావటం, ఆ క్లాస్కి ప్రేమ్నాథ్ సార్ రావటం, ఆ క్లాస్లో వారు చెప్పిన సజెషన్స్, వారు ఇచ్చిన సూచనలు అవన్నీ కూడా నేను ఆ నైటు అక్కడ ఉన్న సీనియర్ మాస్టర్ ఒక రామచంద్రరావు గారు అని మంచి సీనియర్ మాస్టర్, ఆయన చాలా అద్భుతమైన నాలెడ్జ్ అసలు ఆయనది. స్కూల్ రన్ చేస్తుంటారు, వారి స్కూల్లో పెట్టడం జరిగింది పౌర్ణం ధ్యానం. వారు కూడా చాలా మంచి మాస్టర్, మనకి ఇప్పుడు మన సొసైటీకి లేరు వారు. వారిచ్చిన నాలెడ్జ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా చేయటం జరిగింది, ఇంకా స్టార్ట్ చేయటం. ఆ పౌర్ణం ధ్యానానికి వెళ్ళి వచ్చే క్రమంలో 3 రోజులు పెట్టారు. అప్పుడు ఎప్పటి నుంచి అయితే నాలో 12 సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్న, నీ దారి ఇది కాదు, నీ దారి ఇది కాదు అన్నది ఆ పౌర్ణం ధ్యానంలో నాకు ఆన్సర్ వచ్చింది. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి రూపంలో, ఎస్ నువ్వు చేరవలసిన చోటకి చేరావు, నీ ప్రయాణం ఇది, ఇక్కడి నుంచి ఇంకా మొదలు పెట్టుకో అని చెప్పేసి ఆ రోజున అప్పుడు అర్థమైంది, ఓహో నేను ఇన్ని రోజులు దీనికోసం ప్రయత్నం తపన పడ్డానా, ఈ ప్రశ్నకి ఇన్ని రోజులకు సమాధానం దొరికిందా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా నా ప్రయాణం వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఎన్నో ఒడిదొడుకులైతే ఎదుర్కొన్నాను. ధ్యానంలోకి రావడానికి ప్రత్యేకంగా నేనేమీ ఆశించి రాలేదు, లేకపోతే ఏదో సాధించేసేయాలి అనే ఇదితో రాలేదు. నాకున్న ఒక చిన్న జిజ్ఞాస, తెలుసుకోవాలి ధ్యానం అంటే ఏంటో అని, అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకి సార్తో పరిచయము, ఇంకా సార్ క్లాసెస్కి వెళ్ళటము, ఎక్కడ జరిగితే అక్కడ సిటీలో చాలా తక్కువ జరిగాయి అప్పట్లో. ఆ క్రమంలోనే సార్ బర్త్డేకి ఒకసారి, అంటే అప్పటికి ఇంకా నేను నాన్ వెజ్ మానలేదు, అంటే వీళ్ళు చెప్తే నేను మానాల్సిన అవసరమే ఉందో, నాకు ఇష్టమైనప్పుడు నేను మానదాం, నాన్ వెజ్ మానాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అప్పటికీ నేను ధ్యానంలోకి రాకముందు 1 సంవత్సరం కంప్లీట్గా మానేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే ఎలా ఉంటుందో చూద్దాం, అసలు మన మీద మనకి ఎంత నమ్మకం ఉంది అనేది తెలియకుండానే మానేశాను. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. సరే వీళ్ళు చెప్తే మనం ఎందుకు చేయాలి, కొద్ది రోజులు చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కంగారేముంది అని చెప్పి ఎప్పుడైతే పత్రిసారి బర్త్డేకి వెళ్ళానో ఆ రోజున అక్కడ ఒక చిన్న టెంట్ వేసి శాకాహారం గురించి వారు చెప్పటము, ఆ సందర్భంలోనే మన డాక్టర్ హరికుమార్ గారు ఒక విషయాన్ని చెప్పారు శాకాహారం గురించి. అది చాలా మనసుకి హత్తుకుంది. అక్కడ మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లల్ని మనము చంపుకుని తింటామా అని చెప్పేసి అన్నారు ఆయన.
మనం ఎలా అయితే పిల్లల్ని పెంచుకుంటామో, పిల్లల్ని ఎంత ప్రేమతో చూస్తామో, మరి ఆ జీవుల్ని కూడా అలాగే చూడాలి కదా అన్నారు. అంతకుముందు నా వ్యాపారం అంటే ధ్యానంలోకి రాకముందు నేను చేసిన వ్యాపారం రొయ్యల చెరువులు, అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో. ఆ క్రమంలో నేను అప్పట్లో ఉన్న సెంటిమెంట్స్, బలులు మనకి అమ్మవారికి బలిస్తే ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది అని, అలా ఒక గొర్రెని, మేకని అట్లా తీసుకొచ్చి అమ్మవారి గుడి చుట్టూ తీసుకొచ్చి చిన్నదాన్ని పెంచడం జరిగింది. అది ఒక నెల 1.5 మంత్ ఏదో ఉండేసరికి చనిపోయింది. అది ఎందుకు అది చనిపోయేసరికి నాకు బాధ అనిపించింది. ఫస్ట్ టైం పొద్దున్నే వెళ్ళగానే అది నా కాళ్ళతోటి, అంటే నేను సాయంత్రం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉన్నప్పుడు నా వెనకాలే తిరుగుతూ ఉండేది. ఇంకా నేను ఎంతసేపు ఉంటే అంతసేపు నాతోటే ఉండేది. అలాంటిది సడన్గా చనిపోయేసరికి నాకు కొంచెం అక్కడ బాధ అనిపించింది. హరికుమార్ గారు చెప్పినప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చింది. ఇంకా నాకు ఆ చనిపోయిన తర్వాత మా ఫాదర్ వచ్చి, ఏంటి అంటే, ఏదో అయ్యింది, మరి ఎందుకో చనిపోయింది, ఇది ఎట్లా అంటే, అది కోసేయండి, మరి పిలిపించి కోయకుండా ఎందుకు ఇట్లా పెట్టారు అన్నారు. ఇంకా నాకు అది అర్థం కాలే. కళ్ళంట నీళ్ళు తిరిగి నేను పక్కకి వెళ్ళిపోయా. ఇంకా మా దగ్గర ఉన్న వాచ్మెన్ తోటి కార్యక్రమం ఏదో చేసి తీసుకెళ్ళి అందరికి పంచేసిరా అన్నారు. నేను పంచనని చెప్పి మొదటిసారి ఫస్ట్ టైం మా ఫాదర్కి వ్యతిరేకంగా మాట్లాడింది ఆ రోజు. నేను పంచను, మీరు ఇష్టం అయితే మీరు పంచుకోండి, లేతలేదు, నాకు ఇంట్లో కూడా వండొద్దు అసలు అని చెప్పేసి అన్నా. నేను తెలియకుండానే ఫస్ట్ టైం అక్కడ కొంచెం ఫీల్ అయ్యా నేను అక్కడ. ఎందుకో అంటే ఆ ఎఫెక్షన్ అనేది అలా ఉంటుంది అనేది అక్కడ అర్థమైంది. ఇక్కడ హరికుమార్ చెప్పినప్పుడు, డాక్టర్ హరికుమార్ గారు చెప్పినప్పుడు అది గుర్తొచ్చింది, ఆ సంఘటన గుర్తొచ్చి, ఇంకా ఆ రోజు నుంచి ఒక స్టిక్కర్ తయారు చేసింది అక్కడ మనకి ఇవ్వటం, ఆ టెంట్లో ఓన్లీ వెజిటేరియన్స్, నో నాన్ వెజ్ అని చెప్పేసి ఏదో ఒక స్టిక్కర్ ఉంటే అది తీసుకొచ్చి ఎదురుగా అంటించే ఇంట్లో. అది అంటించినప్పుడే కొంత వ్యతిరేకత వచ్చింది. నువ్వు తినకపోతే తినపోయే, మిగతా వాళ్ళు తినొద్దా, ఇంటికి వచ్చిన చుట్టాలకు పెట్టవద్దా అని. ఇంకా కొంత ఆలోచించి సరే కొద్ది రోజులు అయితే యాక్సెప్ట్ చేసాము, కానీ ఇంట్లో అయితే వండటానికి యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా తర్వాత ఒక 3-4 months తర్వాత అప్పుడు అనిపించింది నాకు, నేనే తిననప్పుడు ఇది తప్పు అని తెలిసిన తర్వాత ఇంకొకరికి నేను మళ్ళీ ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి అనిపించింది. ఇంకా ఆ రోజు నుంచి వెరీ సీరియస్గా చెప్పేశాను మా సిస్టర్ వాళ్ళకి కానీ, మా చుట్టాలకు కానీ, నా మీద ప్రేమతోటి మా ఇంటికి వస్తే రండి, లేకపోతే మానేయండి. నేను పెట్టే భోజనం కోసమే మా ఇంటికి వస్తాము అంటే మాత్రం నాకు అవసరం లేదు మీ బంధుత్వం అని కరాఖండిగా తేల్చడం జరిగింది. అంటే మీ బావగారు వచ్చినా పెట్టవా అన్నారు. ఎవరు వచ్చినా పెట్టను, మేము బయట నుంచి తెచ్చుకుంటాము అన్నారు. సమస్య లేదు, ఎలా చేయను నేను అని. ఎలా చేయను, మీకు ఇష్టమైతే రండి, మీ ఇంట్లో మీరు తింటారు కదా, మీరు ఇంట్లో తింటున్నప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అదే ఎందుకు కోరుకోవాలి, నేను పెట్టింది తినండి, అది ప్రేమతో పెట్టింది అవుతుంది. మీరేదో ఆశించి నాకు అదే కావాలి అని చెప్పేసి ఎందుకంటాం, అది నేను ప్రేమతో పెట్టినప్పుడు అది మీకు విషంతో సమానమే కదా, ఎందుకు మీరు అది కోరుకుంటున్నారు. ఇక డిఫరెంట్గా ఉంటుంది కదా, తెలిసిందే మనకి. ఇంకా ఏదేమైనప్పటికీ మొత్తానికైతే నేనైతే ఇంకా అప్పటి నుంచి ఈ సంఘటన జరిగే టైంకి ఒకటి జరిగింది. అప్పటికి నేను తీవ్రంగా సాధన చేస్తున్నాను. ఈ 2 గంటలు ధ్యానం అన్నది మొదలు పెట్టాం కదా, క్రమంగా పూజలు తగ్గించుకుంటూ వచ్చి 4 గంటల ధ్యానానికి వెళ్ళిపోయాను నేను. 40 రోజులు 4 గంటలు, 50 days 5 hours, 60 days 6 hours, ఇట్లా పెంచుకుంటూ రావడం జరిగింది. అప్పటికి దాదాపుగా రోజుకి 9 గంటలు ధ్యానము, 90 రోజులు ఇలా, అంటే ఒకటి కంప్లీట్ అయినాక ఒకటి కంప్లీట్ అయినాక ఒకటి, ఇదంతా జరిగేసరికి ఒక మనకి షిరిడి ధ్యాన యజ్ఞం రావడం జరిగింది. ఆ టైంలో నేను పత్రిసార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా సెంటిమెంట్స్ ఉంటాయి కదా, ఎవరో చెప్పారు, నువ్వు ఇంత బాగా సాధన చేశారు కదా,
మీ గురువుని ఇంటికి భోజనానికి పిలవచ్చు కదా మరి అని చెప్పేసి. ఆ క్రమంలో సార్తో నేను నా ఎక్స్పీరియన్స్ అని కాకుండా ఇలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా చేశాను సార్, ఇలా ఉంది, మా ఇంటికి భోజనానికి వస్తారా అని అడిగా. వస్తాను కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ధ్యానమా చక్రం ఉంది కదా, అది అయిపోయిన తర్వాత వస్తాలే అన్నారు. ఇంకా నేను కూడా ఓకే అన్నాను, అయిపోయింది. ఇక ఆయన చెప్పారు కానీ వస్తారో రారో కూడా తెలియదు ఇంకా మనకి, నాకైతే. సరే ఓకే అడిగేసాం, అయిపోయింది. ఇంకా కొద్ది రోజులకి షిరిడి ధ్యానయజ్ఞం జరగటము, ధ్యానయజ్ఞంలో వారం రోజులు అక్కడ పాల్గొనటం. తర్వాత వచ్చిన తర్వాత నేను మేబీ 5-6 తారీఖులో సార్ వచ్చారు. వచ్చిన తర్వాత సార్ని కలవడం జరిగింది. ఆయన ఎంత బాగా గుర్తుపెట్టున్నారు చూడండి. నెల రోజుల క్రితం జరిగిన సంఘటన కూడా. అప్పటికి సారు వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళి కలవటం జరిగింది. ఆ రోజు నువ్వు అడిగావు కదా మా ఇంటికి రండి అని, తీసుకెళ్తావా అన్నారు. ఇంకా అంతకన్నా భాగ్యం ఉంది. ఫస్ట్ టైం నేను ఓకే సార్ మరి ఎప్పుడు రమ్మంటారంటే టైం చెప్పారు. ఆ టైం కోసం వెళ్తే చూడండి, పరీక్ష అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ ఇవన్నీ లేవు మనకి. నువ్వే అడిగి తెలుసుకునిరా నేను ఎక్కడ ఉంటానో అన్నారు. నేనేదో పెద్ద పరీక్ష పెట్టినట్టున్నారా బాబు అనిపించింది. సరే నేను భోజనానికి అని పిలిచాను కదా, తీరా చూస్తే ఉదయం నుంచి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారని తిప్పింది తిప్పకుండా సాయంత్రం వరకు తిప్పారు. చివరికి రాత్రి ఈ టైంలో పట్టుకున్నాం. దాదాపు 9 గంటలకి రావడం జరిగింది. ఇంకా వెళ్దాం పదా అని అప్పుడు వచ్చారు. మరి ఇప్పటి వరకు ఏమైంది ఇంత లేట్గా వచ్చావు అంటే జరిగింది చెప్పా. ఇట్లా దామోదర్ మీద ఫస్ట్ టైం కంప్లైంట్, డైరెక్ట్ కంప్లైంట్ దామోదర్ మీద, అంటే పర్సనల్ సెక్రటరీ ఆఫ్ పత్రిజీ. ఆయన సరైన కమ్యూనికేషన్ ఇవ్వలేదు సార్ నాకు, ఉదయం నుంచి ఇలా తిరుగుతున్నాను మీ గురించి అంటే చాలా సీరియస్ అయిపోయారు. ఇలా కంప్లైంట్స్ ఇవ్వటము ఇవన్నీ మనకు అంతా ఇంకా తెలియదు. ఓకే సారు ఆయన దగ్గర ఉండటం అంతవరకే, ఎప్పుడన్నా కలిసినప్పుడు సెకండ్ తీసుకోవటం అంతవరకే, ఇంకా అంతా తెలియదు. ఇంకా నీ డ్యూటీ అది, ఆయన మీద నువ్వు కంప్లైంట్ ఇస్తావేంటి, నువ్వు సరిగ్గా తెలుసుకోలేదు అని చెప్పేసి కొంచెం సీరియస్ అయిపోయాడు. ఇదేదో కొంచెం తేడాగా ఉందిలే అని చెప్పేసి నేను కామ్ అయిపోయి మొత్తానికి ఇంటికి తీసుకువెళ్తే సార్ అప్పటికే భోజనం చేసేసి రావడం జరిగింది. భోజనం అయితే చేయలేదు నైట్. ఇంకా సార్కి ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3-4 రకాల బ్రేక్ఫాస్ట్లు ఏర్పాటు చేస్తే, ఏంటి అడావిడి చేస్తున్నావు అని చెప్పి ఒక ప్లేట్ తీసుకుని ఒకటే ఒక ఇడ్లీ పెట్టుకుని తినేసి ఇంకా వెళ్దాం పద. అసలు నిజానికి ఆ రోజు వరకు నా పేరు కూడా పూర్తిగా సార్కి తెలుసు అనే సంగతి నాకు తెలియదు. ఆ రోజు ఉదయం కొన్ని చక్కని సంఘటనలు విషయాలు చెప్పారు సారు. పిరమిడ్ సొసైటీ ముందు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనే విషయాలు కొన్ని ఆ రోజు చర్చించడం జరిగింది. ఇంకా ఒక ఇడ్లీ తినేసి ఇమీడియట్గా పద ఇంకా నన్ను ధ్యానాందపేటలో దించేసేయి నన్ను అన్నారు. ఇదేంటి నా ఇన్ని రెడీ చేసుకుంటే, నేను భోజనానికి రమ్మంటే భోజనానికి రాకుండా తినేసి వచ్చారు. ఇప్పుడు కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్ని రకాలు చేసుకున్నాను, నేను చేయించాను, మరి కనీసం ఒక్కటి కూడా ఏమి టేస్ట్ చూడకుండా అట్లా ఒక్క ఇడ్లీతోటి వెళ్ళిపోతున్నారు అని కొంచెం ఫీల్ అయ్యి సార్ కారెక్కినాక ఓకేనా, తృప్తిగా ఉందా నీకు అన్నారు. ఏం తృప్తి ఉంటుంది సార్, భోజనానికి రమ్మని అడిగాను, మీరు భోజనం చేయలేదు ఫస్ట్ థింగ్. రెండోది కనీసం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తే అన్ని రకాలు మీకోసం చేయిస్తే మీరు వాటిని ముట్టుకోలేదు, ఇంకా తృప్తి ఎక్కడ ఉంటుంది సార్ అని చెప్పేసి అడిగా. ఇంకా అక్కడితోటి సార్ ఏం మాట్లాడలేదు, నేను సైలెంట్ అయిపోయాను. ఇంకేంటి సంగతి అన్నారు కొద్దిసేపు తర్వాత. ఏమో సార్ మీతో పాటు కలిసి ప్రయాణం చేయాలని ఉంది, పర్మిషన్ ఇస్తారా అని అడిగా. 1-2 సార్లు ఆ క్వశ్చన్ వేశాను కానీ ఆయన అయితే సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలీదు, సమాధానం చెప్పలేదు. సర్లే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఎక్కువ ఇచ్చేయలేదు, తీసుకెళ్ళాను. అక్కడ దించేసాయన్నారు, దించేశాను, వచ్చేసాను. తర్వాత మన సీనియర్ మాస్టర్ ఎవరో ఉండి అప్పుడు అడిగారు, సార్ని తీసుకెళ్ళామంట కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని. ఏమి ఎక్స్పీరియన్స్ సార్,
ఇది జరిగింది. నేను ఆయన్ని డిన్నర్కి అదే భోజనానికి రమ్మంటే ఇలా చేశారు అంటే ఆయన ఉన్నట్టుండి అప్పుడు అడిగారనమాట, మీరు నాన్ వెజ్ తింటారా అని. అవును తింటాం, కానీ ఇప్పుడు తినట్లేదు, మానేసాము అంటే, మీ ఇంట్లో పాత్రలు మార్చారా అని అడిగారు. వంట పాత్రలు మార్చారా అని అడిగారు. వంట పాత్రలు అయితే మార్చలేదు అన్న. అందుకనే ఆయన తినలేదు. మీరు రోజు అదే ప్లేట్లో అదే గిన్నెల్లో వండుకొని తిన్నారు కదా, మరి పాత్ర శుద్ధి కూడా ఉండాలి కదా, అది లేనప్పుడు మరి గురువు ఎలా తింటారనుకున్నావు అన్నారు. ఆ విషయం నాకు తెలియదు సార్. కనీసం వారి కోసం కొత్త గిన్నెలు తేలేదు, కొత్త ప్లేట్లు తేలేదు, కానీ ఆయన వస్తున్నారని కొత్త మంచం పొరుగు తెచ్చాను సార్ అన్న. మనం పడుకున్న మంచం మీద ఎందుకు అని కొత్త మంచం పొరుగు తీసుకొచ్చాను. ఈ విషయం నాకు తట్టలేదు సార్ అంటే, ఎప్పుడైనా గురువు భోజనం చేయలేదు మన దగ్గర అంటే మనలో ఉన్న నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ వల్లే ఆయన ఎక్కడ పడితే అక్కడ భోజనం చెయ్యరు అని చెప్పేసి అప్పుడు అనిపించిందనమాట, ఎంత పొరపాటు జరిగింది అని. ఇంకా తర్వాత ఇంకా కాలక్రమంలో అవన్నీ మార్చుకోవటాలు చేయటాలు అవన్నీ జరిగినాయి. తర్వాత చాలాసార్లు రావటం, వారే స్వయంగా వండుకోవటం, అందరికీ వండి పెట్టడం, అట్లాంటి సంఘటనలు చాలాసార్లు జరిగినాయి. అంటే మనం చేసే పొరపాట్లు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. గురువుతో ప్రయాణం అనేది ఏదో చేశామా అంటే చేశాము, ఏదో శ్వాస మీద ధ్యాస అన్నారు, శ్వాస మీద ధ్యాస చెప్పేశామా, చేసేసామా, కూర్చున్నామా అని చెప్పి. కానీ దీంట్లో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. మనం ఏదో పైన చేసేసి నాకెందుకు ఇలా ఉన్నారు, పత్రికారితో నాతో ఎందుకు ఉండట్లేదు, లేకపోతే ధ్యానం చేస్తే నాకు అన్నీ పోతాయి అంటారు కదా, సమస్యలన్నీ పోతాయి అంటారు, సమస్యలే రావంటారు, అనారోగ్యాలే రావంటారు, మరి ఏమిటి ఇవన్నీ అని చెప్పేసి చాలామందికి అది అర్థం కాని ప్రశ్న. ధ్యానంలోకి రాకముందు నేను చాలా హెల్దీ, నా బిజినెస్లు నా గోల ఎప్పుడు మామూలుగానే ఉండేది. కానీ ధ్యానంలోకి వచ్చిన ఒక 2 years, దాదాపుగా 2 సంవత్సరాలు సాధన మీద దృష్టి పెట్టారు. సాధన తప్పించి అంటే రాత్రి 9 దాటింది అంటే ఇంకా సాధన తప్పించి ఇంకా వేరే మార్గం లేదు అన్నట్టుగా, జీవితం అంటే ఇదే అనే స్థితిలో నేను సాధన చేయటం జరిగింది. దాదాపుగా 2 years. ఆ క్రమంలోనే నేను శ్రీశైలం వెళ్ళటం జరిగింది. ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ శ్రీశైలం నాకు. నిజానికి ఒక 5 members కలిసి శ్రీశైలం వెళ్ళటం జరిగింది. ఆ దేవస్థానంకి వెళ్ళిన టైంలో అంటే ఇదే టైం, దాదాపుగా 7 to 8 మధ్యలోనే. ఇది కూడా ఎవ్వరూ లేరు అసలు, ఓన్లీ ఫర్ సెక్యూరిటీ అండ్ పూజారులు తప్పించి అక్కడ భక్తులు అన్నవాడు అసలు ఎవరు లేరు. డైరెక్ట్ దర్శనం గర్భగుడిలోకి, చక్కగా లింగాన్ని టచ్ చేయటము, అక్కడ ఇది చేసుకొని ఇంకా పూజల్లో ఉన్నా. నేను పూర్తిగా పూజలు మానలేదు అప్పటికి. బయటకు వచ్చి ఆ గర్భగుడి పక్కనే నేను ఆనుకుని, ఇంకా గర్భగుడిని ఆనుకునే ధ్యానంలో కూర్చుని పోయా. మిగతా వాళ్ళు కొద్దిగా దూరంగా కూర్చున్నారు, ఎవరో డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని, ఎందుకంటే ఎవరు లేరు కదా పబ్లిక్. స్వామి మేము ధ్యానం చేసుకుంటాం, ఇక్కడ కూర్చోవచ్చా అంటే వాళ్ళు ఏమీ మమ్మల్ని అనలేదు. ఇంకా మేము అలా కూర్చుని పోయాం దాదాపు 45 నిమిషాల పాటు. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. భగవంతుడు అంటే సాక్షాత్కారం అనేది ఎలా ఉంటుంది అనేది నా మొదటి ఎక్స్పీరియన్స్ అక్కడ. నేను అంటే మొదటిది కాదు, అది సెకండ్ వన్, కానీ ఫస్ట్ కింద నేను లెక్కేసుకుంటాను. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఆ రోజు శివుడితోటి. ఫస్ట్ అది అర్థం కాలేదు, అది ఏమిటి అసలు అని చెప్పేసి. ఎవరు మీరు, అసలు ఏంటి, మీరేంటి ఇలా ఉన్నారు అని చెప్పంటే, నా నిజ రూపం ఇదే అని చెప్పి ఒక భారీ ఆకారం ఆకాశం అంత ఎత్తులో నా ముందు నిలబడి ఉంటే చూడటానికి నాకే సరిపోలేదు. ఈ ప్రశ్న వేసుకున్న తర్వాత నిదానంగా
నేను చూడగలిగే స్థాయికి వారు కిందకి రావటం, వారితో వారి నుంచి వచ్చిన మెసేజ్, నేను అడిగిన ప్రశ్నలకి వారు ఇచ్చిన సమాధానానికి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నేను కంప్లీట్గా పూజలు మానేయటం జరిగింది. మరి ఇన్ని రోజుల నుంచి నేను మరి ఇంట్లో ఇలా పూజ చేస్తున్నాను కదా శివలింగానికి, దానివల్ల దోషం అన్నారు, చేయకపోతే మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు ఇంకా అవసరం లేదు, నువ్వు చేయాల్సిన పని చేసేసావు, నువ్వు చేయాల్సిన కార్యక్రమం వేరే ఉంది, దాని మీద నీ దృష్టి పెట్టాలి ఇంకా నువ్వు అని చెప్పంటే, మరి ఆ కార్యక్రమం ఏంటి అన్నప్పుడు అక్కడ వచ్చిన ఆన్సరు, ఎవరైతే నిన్ను నడిపిస్తున్నారో వారు ఏది చెప్తే అది చెయ్యి అని చెప్పేసి అక్కడి నుంచి జవాబు రావటం జరిగింది. నన్ను నడిపించేవారు ఎవరు, నాకు చెప్పేవాళ్ళు ఎవరో నాకు అర్థం కాలేదు. కొంచెం అర్థమవుతుంది, అర్థం కానట్టుగానే ఉంది. అప్పుడు అడిగినప్పుడు డైరెక్ట్గా అక్కడ నాకు పత్రిసారినే చూపించడం జరిగింది. నువ్వు ఎవరితో అయితే కలిసి ప్రయాణం చేస్తున్నావో, అప్పుడు ఎవరైతే నువ్వు గురువు అనుకున్నావో వారు ఏది చెప్తే అది నువ్వు చెయ్యి, అంతే, ఇంకా నీ ప్రయాణం ఇదే అని చెప్పేసి అక్కడ రావడం జరిగింది జవాబు. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా చేయటం ఇంకా మానేయటం జరిగింది. అట్ ది సేమ్ టైం అదే సమయంలో ఇంకా వారు లేపడం జరుగుతుంది. ఇంకా అక్కడ ఉన్న పూజారులు వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, టైం అవుతుంది, టెంపుల్లో మూసేస్తారు, అమ్మవారి దర్శనానికి వెళ్ళండి త్వరగా అని చెప్పేసి, ఇంకా నాకు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలని చెప్పేసి అనిపించట్లేదు ఇక. ఎందుకంటే ఇక్కడ ఉన్న లెగిస్తే అంటే కళ్ళు తెరిస్తే ఈ యొక్క అనుభూతిని నేను కోల్పోతాను అనే భావనతోటి నేను ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఒకటే, కేవలం ఇక్కడ కాదు, అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా నీకు ఉండాలి, నువ్వు చేసే ప్రయాణంలో నీకు ఆవిడ కూడా తోడుండాలి అని చెప్పేసి ఆవిడ మెసేజ్, అక్కడి నుంచి వచ్చిన మెసేజ్కి ఇంకా అక్కడి నుంచి బలవంతంగా కళ్ళు తెరిచి బయటికి వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి ఇంకా పైన ఉన్న అంటే వెనకాల ఉన్న బ్రహ్మరాంబికాదేవి దగ్గరికి వెళ్ళటం, అక్కడ కూడా సేమ్ పరిస్థితి, ఎవరు లేరు అసలు అక్కడ కూడా. ఇంకా మేము ఎంతసేపు ఉంటే అంతసేపు వారు కాదనే ప్రశ్న లేదు. చూస్తుంటే నాకు అక్కడ అప్పటి వరకు మనము ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసుకుని మనం నమస్కారం చేసుకోవటం, మనలో ఏదో చెప్పుకోవటమో లేకపోతే ఇంకోటో చేయటం జరిగేది. అప్పుడు అనుకున్నా అనమాట, కళ్ళు మూసుకుని చేస్తే కాదు, కళ్ళు తెరిచే మనము దర్శించాలి అనే సంగతి మొట్టమొదటిగా అప్పుడు తెలుసుకుని అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోయాను. ఇంకా దాదాపు 15 నిమిషాలు నాకు అక్కడ విగ్రహం కనపట్లేదు, ఒక లైవ్గా ఉన్న ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నట్టుగానే దర్శనం అక్కడ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 10 నుంచి 15 నిమిషాలు నేను అక్కడి నుంచి కదలలేదు, వాళ్ళు కదపలేదు నన్ను. ఇంకా అక్కడి నుంచి వచ్చి పక్కనే ఉన్న ఒక చెట్టు ఉంటుంది అక్కడ, ఏదో చెట్టు, అది పూలు, గన్నేరు పూలు టైప్లో ఇప్పటికీ ఉంది ఆ చెట్టు. ఆ చెట్టు అరుగు మీద కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఒక మాస్టర్ వచ్చారు అక్కడికి. ఆయన కూడా మన పిరమిడ్ మాస్టర్ అంట, నాకు అంతగా తెలియదు, కర్నూలు. వారు లలితాదేవి ఉపాసకులు, చక్కని పాటలు పాడతారు అమ్మవారి మీద. వారు ఎప్పుడైతే మేము ధ్యానంలో కూర్చోవడం చూసారో ఆయన ఇమీడియట్గా మమ్మల్ని పరిచయం చేసుకుని, నేను కూడా కర్నూలులో మన పిరమిడ్కి వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఇట్లా లలితా పీఠం ఉంది నాకు అని చెప్పేసి వారు పరిచయం చేసుకుని, సరే మీరు ధ్యానంలో కూర్చోండి, నేను పాట పాడతాను మీకు అని చెప్పంటే, అంతకన్నా భాగ్యమా అని చెప్పి అలా కూర్చుండిపోయాను. ఆయన దాదాపుగా 3 పాటలు పాడటం జరిగింది. 3 పాటలు పాడుతున్నప్పుడు అమ్మవారు స్వయంగా ఆ గుళ్ళోంచి బయటకు వచ్చి అక్కడ నృత్యం చేయటం జరిగింది. ఆవిడ నృత్యం చేస్తుంటే ఆ చెట్టు నుంచి ఉన్న గన్నేరు పువ్వులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక పరిచినట్టుగా, ఆవిడ ఎక్కడైతే నాట్యం చేసిందో అంత లెక్కన ఆ పువ్వులు అలా పరిచినట్టుగా పడిని పైనుంచి. ఈ దృశ్యాన్ని నేను ధ్యానంలో చూస్తున్నాను. భౌతికంగా ఉన్న వాళ్ళు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు, ఒక 5గురు లేడీస్ వచ్చారు. ఎక్కడి నుంచి, ఏ ఊరి నుంచి వచ్చారో తెలియదు. ఆ లేడీస్
వాళ్ళు కూడా అదే ఫీల్ అనమాట. మేము ధ్యానంలోంచి లేచిన తర్వాత లేసే పరిస్థితి కూడా లేదు ఇంకా. ఇంకా ఆయన వచ్చి బలవంతంగా అక్కడ లేపడం జరిగింది నన్ను. మళ్ళీ మామూలు స్థితికి నన్ను తీసుకురావడం జరిగింది ఆయనే. వారు చెప్తున్న అనుభవం అనమాట. అంటే ధ్యానంలో ఉన్న నేను అనుభవిస్తున్నది కరెక్టా కాదా అనేది ఇంకా ఎక్కడో సంశయం. నేను చూసింది కరెక్టా కాదా అనేది. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తున్నారనమాట. భౌతికంగా వాళ్ళు ఏ ధ్యానము లేక ఇది కాదు కదా, మాకు ఇక్కడ అంతా ఇప్పటి వరకు మీరు పాడుతున్నంతసేపు గజ్జల సౌండ్ వినిపించిందండి అని. అప్పుడు నేను షేర్ చేశాను, ఇలా జరిగింది నాకు, ఈ అనుభవాన్ని నేను పొందాను ఇక్కడ అనుభూతిని అని. ఇట్స్ ఏ వండర్ఫుల్ మిరాకిల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు అమ్మవారితోటి రాబోయే రోజుల్లో ఒక సత్యయుగ స్థాపనకి నాంది ప్రస్తావన ఇక్కడ జరిగింది ఈరోజు అని చెప్పేసి ఆవిడ అనటం. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ నేను మొన్న, అంటే గత సంవత్సరం 2019లో శ్రీశైలంలో మనం ధ్యానమహా 3 days 2 days ప్రోగ్రామ్ జరిగినప్పుడు పత్రి మేడం తోటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా. ఈ యొక్క యుగ మార్పిడికి సంబంధించిన ఏదైతే మెసేజ్ ఉందో, ఇలా 10 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది మేడం అని చెప్పేసి. 10-12 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది దాదాపుగా. 2007లోనో ఎప్పుడో, ఇది 6లో అనుకుంటా బహుశా ఇది రావటం నాకు జరిగింది ఎక్స్పీరియన్స్. అది ఫస్ట్ టైం మొన్న పత్రి మేడం తోటి పంచుకోవటం జరిగింది. ఇట్స్ అ వండర్ఫుల్ మెరాకిల్ అనమాట. అది ఒక ఎక్స్పీరియన్స్. అంటే ఒక ధ్యాన స్థితి అన్నది ఎలా ఉంటుంది అన్నది చెప్పడానికి మాటలు సరిపోవు నిజానికి. ఎస్, అది గుర్తు చేసుకుంటే కూడా ఇంకా ఆ ఫీల్డ్లో ఎస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక ఆ రోజు నుంచి ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను పూజ చేయట్లేదు, మీ ఇష్టమైతే ఇంట్లో చేసుకోండి అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజు నుంచి ఇంకా పూజలకి దూరంగా ఉన్నాను. ఏదో నామినల్గా ఇంట్లో చేసుకునే దానికి సపోర్ట్గా మాత్రమే నేను ఉన్నాను. ఇంకా అంటే ఇక్కడ వ్యతిరేకత లేదు, లేకపోతే ఇంకోటి అని కాదు. నా అవసరం ఎంతవరకు ఉందో, నేను చేయాల్సిన పని ఏదైతే ఉందో నాకు ఇంకా ఆ రోజు నుంచి అర్థమైంది. కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నేను వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా ఇంకా నా ప్రయాణాన్ని ఇంకా కొనసాగించడం జరిగింది ధ్యానంతో. శ్వాస మీద ధ్యాస అన్నది ఏదో నామినల్గా పెట్టడం కాదు. దీంట్లో ఈ రోజుకి నాకు ఇంకా ఒక ప్రశ్న అలా మిగిలిపోయింది. దానికి ఈ మధ్యనే నాకు ఒక గొప్ప విజ్ఞానం, శ్వాసకు సంబంధించిన విజ్ఞానం, దాదాపుగా నేను 2013 నుంచి వెతుకుతున్నాను. ఇది ఇంకా ఏదో మిస్ అవుతున్నాము మనము. శ్వాస మీద ధ్యాస అన్నది నేను అందుకనే ఇది శ్వాసతో సత్యదర్శనం అన్న టైటిల్ నేను ఊరికే పెట్టుకోలేదు. ఇది ఎక్కడో మిస్ అవుతున్నాము, ఇది ఇంకా ఏదో డెప్త్ ఉంది దీంట్లో. అది ఎక్కడ ఉంది ఏంటి అనేది అర్థం కావట్లేదు, కానీ ఉంది. దాని గొప్పతనం ఎక్కడో, ఇంకా మనం ఎక్కడో మిస్ అయిపోతున్నాము. లేకపోతే ఎందుకు ఇంత ఒక లైవ్ గురువు దగ్గర ఉండి మనలో ఇంత అహంకారాలు ఎందుకు, ఈర్ష్యలు ఎందుకు, ద్వేషం ఎందుకు? ఏం నేర్చుకుంటున్నాం గురువు పక్క నుండి? గురువు చెప్పింది ఎందుకు పాటించలేకపోతున్నాము? ఆయన చెప్పిన దాన్ని ఎందుకు మనం బిలీవ్ చేయట్లేదు? ఎక్కడో మిస్ అవుతున్నాము. అంటే నాకంతా తెలుసు అనే భావన. 40 రోజులు చేసేసరికి, 4 నెలలు చేసేసరికి నేను ఒక సీనియర్ మాస్టర్ని, ఒక 10 సంవత్సరాలు చేసేసరికి నేను ఒక గొప్ప సీనియర్ గ్రాండ్ మాస్టర్ని అనే భావన ఎందుకు వస్తుంది అసలు? ఇదేనా మనం నేర్చుకుంటుంది ఒక గురువుతోటి ఉండి అనే భావన నాలో ఒక ప్రశ్న అనేది ఉదయించింది 2012 తర్వాత. 2012 ప్రపంచ ధ్యానమా చక్రం అయిన తర్వాత 2013లో ఈ ప్రశ్న రావటం జరిగింది. అసలు ఫస్ట్ మనం వెళ్తున్న మార్గం కరెక్టా కాదా అనేది. దానికోసం చూస్తే వెళ్తున్న మార్గం అయితే పర్ఫెక్ట్,
కానీ ఎక్కడో ఏదో లోపం ఉంది. లేకపోతే ఒక గురువుతో ఉండి ఇంత స్వార్థపూరితంగా ఎందుకుంటున్నారు అనేది అర్థం కాలేదు. ఆ ప్రశ్నకి సమాధానానికి ఇన్ని రోజులకి ఆ సబ్జెక్టుకి సంబంధించిన జ్ఞానం నాకు ఈ సంవత్సరం లభించింది. దాని మీద నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను. ఇంకా త్వరలో ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకుంటానని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇప్పుడిప్పుడే కొంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నాను దాని మీద. ఎప్పుడైతే పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించాడో యోగ రహస్యాలు, మనకి ఉన్నది అదే విజ్ఞాన భైరవ తంత్రం, ఓషో మనకి ఇచ్చిన బుక్. దానిలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇది ఒక కోణం అయితే దీనికన్నా గొప్పది ఇంకా ఉంది దీంట్లో. అసలు సృష్టి రహస్యం అంటే మానవుడి యొక్క సృష్టి రహస్యం ఏంటి, మానవుడు ఏ పనులు చేస్తే అంటే పిండం అది మనకి గర్భం దాల్చిన తర్వాత ఆ గర్భంలోకి ప్రవేశించే పిండం ఏదైతే మనం అంటామో అక్కడి నుంచి మొదలైతే ఆ గర్భంలో తీసుకునే శ్వాస, మొదటి శ్వాస ఎప్పుడైతే ఉంటుందో అక్కడి నుంచి తీసుకుంటే చివరి శ్వాస వరకు ఎన్నో రకాల శాస్త్రం ఉంది దీంట్లో. ఈ శాస్త్రము నిజంగా అవపోసన పడితే మాత్రం మనం చేస్తున్న అద్భుతమైన ఈ శ్వాస మీద ధ్యాస అన్నదానికి ఇంకా ఎన్నో లాభాలు పొందుతారు మనిషి. అంటే నాకు అనిపించింది భగవంతుడు ఒకటేసారి మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చేస్తే మనిషి ఇంకా విరవీగిపోతాడు. అందుకని చెప్పేసి ఆ జ్ఞానాన్ని ఇంకా ఎక్కడో దాస్తున్నాడేమో అని అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి మనకు ఇప్పుడు చూస్తున్న ఈ సంవత్సరంలో చూసిన ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో మనం చవి చూసాం గత 10 నెలలుగా. మనం అలాంటివి మనిషికి ఒకటేసారి ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తే వాడు ఇంకా భూమి మీద ఆగడు, వీడి అకృత్యాలకు ఇది ఉండదు అని చెప్పేసి అలా ఇవ్వడేమో, ఆ తప్పించే వాళ్ళకే ఆ జ్ఞానాన్ని ఇస్తారేమో అని అనిపించింది. అందుకనే ఎక్కడో ఏదో ఉంది. పత్రిజీ అందించిన ఆ బుద్ధ భగవానుడు ఇచ్చిన గొప్ప విద్య శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ఏదైతే ఉందో చాలా హయ్యెస్ట్ నాలెడ్జ్. కానీ దీంట్లో గొప్ప సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ని కనుక మనం తెలుసుకుంటే, మనం అనుభవిస్తే దాన్ని నిజంగా మన జీవితంలోకి తీసుకుంటే అసలు మన జీవితం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇంకా స్వర్గము నరకము అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉందనేది సత్యం మనకి అప్పుడు అర్థమవుతుంది. అసలు శ్వాస ఏమిటో, శ్వాస యొక్క రహస్యాలు ఏంటో చాలా వండర్ఫుల్ నాలెడ్జ్. ఈ మధ్యనే నేను దాన్ని వెతికి పట్టుకోవటం జరిగింది. కొంత నాలెడ్జ్ దొరికింది, ఇంకా దాన్ని ఆ క్రమంలో ఉన్నాను. పూర్తిగా దాన్ని తీసుకొని సాధిస్తాను, దొరికించుకుంటాను ఆ జ్ఞానాన్ని అనే నమ్మకం ఏర్పడింది. సార్ సాధన చేస్తున్నాం కదా, సాధన చేస్తూ ఉంటే ఇదే కదా పెద్ద రహస్యం. ఇంకా ఇంకా ఏముంటుంది సార్ రహస్యం? ఎస్, మీరు అడిగిన క్వశ్చన్కి నేను ప్రజెంట్ అయితే జవాబు చెప్పలేను మేడం. ఎందుకంటే నేను లేదు, సాధన మోస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. కానీ సాధనలో చాలా విషయాలు ఇంకా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాసని మనం చాలా సింపుల్గా చెప్తున్నాము, కానీ దాన్ని శోధించిన వాళ్ళకి ఒక అమృతం, దేవతలు ఎలా అయితే చిలికి వారు అమృతాన్ని సాధించుకున్నారో ఆ అమృతాన్ని మనం పొందితే ఈ పిచ్చి గోళలు ఇవన్నీ కూడా ఉండవు మనకి. ఈ ఏడుపులు, పొడవబ్బలు, ఈ ఒకరి మీద ఒకరి కంప్లైంట్స్, ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా పోతాయి. అసలు వైరాగ్యం అని కాదు, కానీ అసలు సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. నిజానికి శ్వాసతోటి ఈ సత్యదర్శనం అన్న కాన్సెప్ట్కి
పూర్తి న్యాయం చెయ్యట్లేదు అని అనిపించింది నాకు. ఎందుకంటే దానిలో మనం ఏదో కూర్చుంటున్నాము, ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు లేచి టక్కున ఏదో కూర్చుంటున్నాము. ఎస్, వండర్ఫుల్. కానీ దానికి ఒక జ్ఞానం ఉంది. ఆ శ్వాసకి ఒక విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానాన్ని గనక తెలుసుకోగలిగితే అప్పుడు వాడి జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ విజ్ఞానం తెలుసుకోవట్లేదు మనం. నా ఫీల్ అది. అందుకు తగినట్టుగానే నాకు ఇప్పుడు ఆ జ్ఞానం కూడా ఇప్పుడే నాకు అది దొరికింది. ఆ జ్ఞానం చాలా రీసెర్చ్ చేసుకున్నా నేను. అది ఎక్కడ దొరుకుతుందో తెలియక ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తానికి కొంచెం దాన్ని పట్టుకోగలిగాను. కానీ మనం చదువుతున్న భగవద్గీత, హనుమాన్ చాలీసా ఇట్లాంటి వాటిలో కూడా ఆ జ్ఞానం ఉంది. కానీ అది మనకు అర్థం అవ్వాలి అంతే. ఆ అర్థం తెలియచెప్పేవాడు, దాంట్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ దాన్ని అర్థం చెప్పేవాళ్ళు మనకి లేరు. ఇలా ప్రత్యేకంగా శ్వాసకి అంటే ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైతే పిండోత్పత్తి అన్నది ఆ గర్భంలోకి ప్రవేశిస్తుందో అక్కడి నుంచి చివరి శ్వాస వరకు, భూమి మీదకి వచ్చిన తర్వాత తను చివరి శ్వాస వదిలే వరకు అద్భుతమైన విజ్ఞానం ఉంది. అది ఆ జ్ఞానం తెలుసుకోవాలి. మనం చేస్తున్న ప్రతి పనికి, తినే ఆహారానికి, తాగే నీరుకి, మనం చేస్తున్న ప్రతి కర్మకి, ప్రతి దానికి లింక్ టు శ్వాస. ఆ శ్వాసని తెలుసుకోవట్లేదు. ఆ లింక్కి, మనం చేస్తున్న ఆ కర్మకి శ్వాసకి లింక్ ఏంటో తెలుసుకోవట్లేదు. ఆ లింక్ తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది.